అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మినపప్పుతో వడలు చేసి మీకు చూపిస్తాను. మినపప్పుతో వడలు చేసి చూపిస్తాను. ఇందులో కొంచెం మెంతులు వేసుకున్నామండి. ఇదిగోండి, మెంతులు కొంచెం నానబెట్టాను. మెంతులు కలిపి వడలు వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇవ్వండి, పప్పు అయితే ఇందులో వేసుకుంటే మెత్తగా వస్తాయండి వడలు, చాలా మెత్తగా వస్తాయి. 4 గంటలు అయితే పప్పు నానబెట్టుకున్నాను. మినపప్పు పప్పు ఎంత నానితే అంత బాగా వస్తాయండి గారెలు మెత్తగా. అయిపోయిందండి, మెత్తగా నలిగిపోయింది. మొత్తం పిండి అంతా ఇలా తీసేసుకోవాలండి. పెరుగు వడలు కదండి, ఇదొక ప్యాకెట్ తీసుకున్నాను. ఇదొక ప్యాకెట్. ఇదిగోండి, పెరుగు వడలు అయితే చేస్తున్నాం. ఇదిగోండి, ఇది ఒకటి వేసేసానండి. ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి పెరుగు వడలు. పెరుగు తాలింపు పెడుతున్నానండి. పెరుగు గారెలు కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. చాలా బాగుంటుందండి పెరుగు వడలంటే, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాదంట, మనం ఎప్పుడు చికెన్తో గారెలు తింటాం. ఇలాగా పెరుగు వడలు టిఫిన్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. నైట్కి డిన్నర్కైనా బాగానే ఉంటుంది. హెల్దీ ఐటెం కదండి. తాలింపు అయితే వేగిపోయింది. ఇందులో పెరుగులో వేసేస్తాం. ఇదిగోండి, పెరుగులోనైతే వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి పెరుగు వడలు. సాల్ట్ వేయాలి, వేయలేదు. ఒక సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. పెరుగు గారెలు చేసి ఇందులో వేసేయడమేనండి. ఆయిల్ అయితే పెట్టుకున్నానండి పెరుగు వడలకి. ఇదిగోండి, ఈ పెరుగులో ముంచాలండి. ముంచితే మెత్తగా ఉంటాయి గారెలు. ఇలాగా పెరుగులో ముంచేసి వేస్తే గారెలు కలర్ కూడా వస్తాయి, మెత్తగా వస్తాయండి. ఇందులో పెట్టి చేయాలండి, కలర్ వచ్చేస్తాయి, లోపల దాకా ఉడకవు. ఇదిగోండి, గారెలు వేగుతున్నాయి. పెరుగు గారెలు మనము పెరుగులో ముంచి వేసుకుంటే కలర్ వస్తుందండి. నీటిలో వేసుకోవాలి. ఇదొక టిప్ అండి, గారెలు వేయడానికి ఇదొక టిప్పు. ఇదిగోండి, ఇందులో ముంచి గారెయ్యాలండి పెరుగులోని.
అప్పుడే కలర్ బాగా వస్తుంది. మీకు చూపిస్తాను. ఫస్ట్లో చూపించాను కదండి. ఈ గారెలన్నీ వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేసాక అప్పుడు ఈ పెరుగులో వేసుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగవండి, పైన కలర్ వచ్చేస్తే కానీ వేగవండి. ఇదిగోండి, మెత్తగా ఉంటాయండి నీటిలో వేసుకుంటే. గట్టిగా పిండకూడదండి, మెల్లగా పిండాలి. పెరుగులు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. కడుపు చల్లగా ఉంటుంది. పెరుగులో పొట్టక హాయిగా ఉంటుంది పెరుగు గారెలు. ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి పెరుగులో. ఇవి కూడా కలర్ వచ్చాయండి. మనం చికెన్తో తింటాం, మటన్తో తింటాం, బిర్యానీతో తింటాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. పెరుగులో ముంచి వేసుకుంటే గారెలు అయితే చాలా కలర్ వస్తాయండి. ఇది ఒక టిప్ అండి. ఇది మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి గారెలు. ఇదిగోండి పెరుగు వడలు ఫైనల్గా ఇలా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. సండే స్పెషల్ అండి ఇవాళ మాకు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, సేమియా ఉప్మా, మామూలు ఉప్మా చేసుకుంటాం కదండి. డిఫరెన్స్గా సండే స్పెషల్గా పెరుగు వడలు అయితే చేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయి పెరుగు వడలు. మెత్తగా చాలా బాగున్నాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు పెరుగు వడలు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఇష్టమేనండి పెరుగు వడలు. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.